హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో వరద ముంపు నివారణకు మరో 2 కొత్త ఎత్తిపోతల పథకాలు నిర్మించబోతున్నారు. సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునే విధంగా వీటిని నిర్మించబోతున్నారు. వీటి వ్యయం సుమారు 500 నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. దీని గురించి ఈరోజు ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో ఒక కథనం పబ్లిష్ అయింది. దాని గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆల్రెడీ ఒక ఎత్తిపోతల పథకం కొండవీటి వాగు ఒకటి ఉందండి, అక్కడ కట్టారు. దాని దగ్గర ఒకటి, మరొకటి ప్రకాశం బ్యారేజీకి ఎగువన వైకుంఠపురం దగ్గర మరో ఎత్తిపోతల పథకాన్ని, ఈ 2 ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సరే, ఓకే అండి. కథనంలోకి వెళ్తే, అమరావతి రాజధాని అమరావతికి ఎలాంటి వరద ముప్పు రాకుండా శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న ఎత్తిపోతల పథకం సమీపంలో ఒకటి, కృష్ణానది ఎగువన వైకుంఠపురం దగ్గర మరొకటి 2 ఎత్తిపోతల పథకాలు రానున్నాయి. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, కొంతమేర కోటేళ్ల వాగు ప్రవహిస్తూ ఉంటాయి. వీటిలో పెద్ద ఎత్తున కొండవీటి వాగు కొండల నుంచి ప్రవాహంలా మొదలై సుమారు 29 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. చివరకు ఉండవల్లిలోని కృష్ణానది హెడ్ రెగ్యులేటరీ వద్ద కలుస్తుంది. మధ్యలో పాలవాగు, కోటేళ్ల వాగు వచ్చి ఇందులో కలుస్తాయి. వీటి ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ముప్పు సమస్య తలెత్తకుండా అమరావతిని రాజధానిగా ఖరారు చేసిన సమయంలో గత టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెదర్లాండ్స్కు చెందిన ఆర్కడిస్తో పాటు టాటా కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ సంస్థలతో సమగ్రంగా అధ్యయనం చేయించింది. ఈ మేరకు రాజధాని బ్లూ ప్రింట్ ప్లాన్ను రూపొందించారు. దీని ప్రకారం 12,350 క్యూసెక్కుల మేర వరదను ఎత్తిపోసేలా 2017లో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా తొలి విడతలో 237 కోట్లతో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ఇది 5,000 క్యూసెక్కుల వరద నీటిని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోస్తుంది. మరో 4,000 క్యూసెక్కుల గ్రావిటీ ద్వారా ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా బకింగ్హామ్ కాలువలో వెళ్లేలా దీన్ని నిర్మించారు. ప్రపంచ బ్యాంక్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీసీ సూచనల మేరకు మరికొన్ని చర్యలు చేపట్టారు. గత ఏడాది నుంచి 2 బ్యాంకు ప్రతినిధులు పలు దఫాలుగా రాజధానిలో పర్యటించారు. ముంపు నివారణపై సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో చర్చించారు. ఉండవల్లిలో ప్రస్తుతం ఉన్న కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి పనితీరును పరిశీలించారు. వాతావరణ మార్పులు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. గత ఏడాది కృష్ణకు వచ్చిన గరిష్ట వరద 11.43 లక్షల క్యూసెక్కులను పరిగణలోకి తీసుకొని ఉండవల్లి ఎత్తిపోతల పథకానికి మరో 1000 క్యూసెక్కుల మేర సామర్థ్యాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఉండవల్లిలో 8,400 క్యూసెక్కులతో మరో ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ సిద్ధమైంది. గుంటూరు నగరపాలక సంస్థ తాగునీటి పథకం పక్కన నిర్మించే వీలుంది. ఇది అక్కడ బ్యారేజీలోకి మోటార్లతో ఎత్తిపోస్తారు. ఈ డిజైన్ను ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు ఆమోదించాయి. త్వరలో సిఆర్డీఏ ఆమోదం తర్వాత టెండర్లు పిలవనున్నారు. అలాగే అమరావతిలోకి రాకుండా కృష్ణానది ఎగువన వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో మరో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని అధ్యయనంలో తేల్చారు. ప్రస్తుతం ఇది డిపిఆర్ స్థాయిలో ఉంది. అనుమతులు తర్వాత టెండర్లు పిలవనున్నారు. గుంటూరు జిల్లా లాం నుంచి కొండవీటి వాగు నీటిని పెద్దపురం వరకు తీసుకెళ్ళి అక్కడ గ్రావిటీ ద్వారా కాలువలకి వైకుంఠపురం తరలిస్తారు. రాజధానిలోకి వచ్చే మూడో వంత వరద నీటిని వైకుంఠపురంలో నిర్మించే ఎత్తిపోతల ద్వారా నదిలోకి పంపేలా డిజైన్ చేస్తున్నారు. దీనితో పాటు రాజధానిలో నిర్మించనున్న గ్రావిటీ కెనాల్ వద్ద వాన నీటిని తోడేందుకు చిన్న పంపింగ్ స్టేషన్ను నెలకొల్పనున్నారు. సో భవిష్యత్తులో
ఆ రాజధానికి అమరావతిని క్లీన్ అండ్ వాటర్ క్లియర్ రాజధానిగా రూపొందించేటందుకు ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతిలోకి ఎలాంటి వరద ముంపు లేకుండా చేయాలని ఇప్పుడు మనం చూస్తున్నాం. చిన్నపాటి వర్షానికి హైదరాబాద్, ముంబై లాంటి బెంగళూరు సిటీలో అతలాకుతలం అయిపోతున్నాయి. అలాగే భవిష్యత్తులో సుమారు 12,000 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సరే ఆ రాజధాని తట్టుకునేటట్టు, ఆ రాజధానిలో వరద నీరు ఎమ్మటే పోయి అక్కడ ఎత్తిపోతల పథకాల్లో కలిసేటట్టుగా ఇవి డిజైన్ చేస్తున్నారు. భవిష్యత్తులో అమరావతి రాజధానికి సువర్ణ అధ్యాయం నడుస్తుందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.